ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదవల్లభ చరితామృతం. ఈ విషయమును దత్తప్రభువు నిత్య వైభవ విభూతి. ఈ విషయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పెను. అంతటా రాజశర్మ పూజా సమయములో కాళాగ్ని శమన దత్తునే అడిగేదనెను. కాళాగ్ని శమనను పూజించు సందర్భమున నరులెవ్వరునూ చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవ రూపములో ఎదురుగా కూర్చుని మాట్లాడును. తదుపరి విగ్రహములోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. రాజశర్మ అల్ప విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తుడుకు విన్నవించడు. ఈరోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చునెను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయలువెడలి తన ఎదురుగా నిష్టమయ్యెను. తిరిగి తన వేలితో సైగ చేసు శ్రీధర రా అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యెను. రాజశర్మకు ఇదంతయును ఆశ్చర్యముగా నుండెను. శ్రీ దత్తప్రభువు రాజశర్మకు, నీవు ఇప్పుడు చూసిన రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణమే తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక్క తాపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములలో పడవలసినదే. నేను జనన మరణములకు అతీతుడను. ఇట్లనుచు రాజశర్మ భ్రూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగములో విష్ణుదత్తుడని పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీలను నామాంకితము గల సోమదేవముగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను. గతమంతయు స్మరణకు వచ్చినది. శ్రీదత్తుడు ఇట్లనియే, నేను దత్తుడుగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్ములను ఏదైనా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయిరి. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి తిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ధరింపదలసి తిని. గత 100 సంవత్సరముల నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగములో భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాటక శయనమును చేసినారు. ఆనాటి హోమభస్మము మహాపర్వతము వలె పేరుకుని పోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్ణ పాతాళమునకు కొనిపోయాను. మర్త్య పాతాళమునకు కొనిపోయాను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ద్రోణగిరి అందును మరికొన్ని ప్రాంతముల అందును వెదజల్లు పడెను. హనుమంతుడు పర్వతఖండములను కొనిపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరము ఇప్పుడు గానగాపురం నందు పడినది. గంధర్వ నగరము భీమా అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచిన తదుపరి మేన లగ్నమునందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదలీ వనమున 300 సంవత్సరములు తపోసమాధి అందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మేనములోకి ప్రవేశించినప్పుడు శరీరము త్యజించెదను అని తెలిపిరి. దత్తప్రభువు యొక్క ఈ వచనములను
తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్యఋషీశ్వరులైన పాపన్నారులు ఇట్లనిది: నాయన రాజశర్మ, నీవు పూర్వయుగములోని జన్మమునందు శ్రీదత్త ప్రభువునకు, సూర్యునకు, అగ్నికి శ్రాద్ధభోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మమునందు ఏ రూపంలోనైనను దత్తుడు భోజనము పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధ దినమైనను సరే, భోక్తలు భోజనము చేయుటకు ముందే అయినను దత్తుడు భోజనం అడిగిన ఎడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను నీవు గుర్తుంచుకొనుము. నాయనా శంకరభట్టు, దత్తప్రభు యొక్క లీలలు అపూర్వములు, అసింత్యములు, ఇదివరకెన్నడూను విననివి. శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము. ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతటా వీధి ముంగిట భవతి భిక్షాందేహి అని వినబడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చెను. ఏదైనా కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి: అయ్యా, తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకు ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీ దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుచున్నారు? ఇప్పటికి 100 సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపంన తిరుగుచున్నారని వినవచ్చుచున్నది. మీరు నన్ను కోరికే నేదైనా కోరుకొమ్మనిది. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపంను చూడవలెనని కోరికగా ఉన్నది అని అడిగినది. ఆ మాటలను వినిన అవధూత భువనములు కంపించునంతగా వికటాట్టహసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుపక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోసినది. ఎదురుగా 16 సంవత్సరముల వయస్సు గల సుందర బాలుడు యతిరూపమున ప్రత్యక్షమై: అమ్మా, నేనే శ్రీపాద శ్రీవల్లభుడను, నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపముననున్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టితివి. ప్రతిగా ఏదైనా వరమియ్యవలెనని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్పరూపముగా పాపకర్మమును చేయనప్పుడు పాప ఫలితములను పొందుదురు. సంకల్పపూర్వకముగా పుణ్యకర్మములను ఆచరించిన పుణ్య ఫలితములు సిద్ధించును. ఏ రకమైన కర్మములు లేకుండా పుణ్యకర్మములు ఆచరించుట అకర్మ అనబడును. ఇది సుకర్మ, దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనున్నది లేని మరి ఒక ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. ఇది భగవత ఆధీనమై ఉండును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కోరిన కౌరవ సంహారము భగవత్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోకహితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవై కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించేదను. శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతి మహారాణికి కలిగిన సంకల్పము. ఆ దివ్య మంగళ విగ్రహమును చూసి సుమతి మహారాణి వాని పాదములపై పడి నమస్కరించెను. శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి: అమ్మ, బిడ్డ కాళ్ళపై తల్లిదండ్రులు పడుట అసంబద్ధమైన విషయము, బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను. అంతట సుమతి: శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మ అని పిలిచితివి కావున నేను తల్లిననియు నీవు బిడ్డననియు అంగీకరించితివి. నీది సిద్ధవాక్కు గనక ఆ మాటనే నిజము చేయుము. నీవు మాకు పుత్రుడుగా జన్మించవలసినది అనెను. అంతటా శ్రీచరణులు ఇట్లనిరి: తదాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నీకు నేను జన్మించెదను. తల్లి బిడ్డ పాదములపై పడుట
బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మ కర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడువను కనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే నీ బిడ్డగా జీవించెదను అనేను. అందులకు సుమతి, అయ్యో ఎంతటి అపరాధము కలిగినది, 16 సంవత్సరముల వరకు మాత్రమే నా ఆయుష్ అని విలపించదొడిగిను. అందులకు శ్రీచరణుడు ఇట్లనిది, అమ్మ 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకుందును. వర్షే చోడసే ప్రాప్తే పుత్రం మిత్రవ దాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరముల వయసు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలెను, కానీ ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహము వలసినదని నిర్బంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనియ్యవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట నుండువాడనుగాను అని పలికి వెంటనే వడివడిగా ప్రయాణమై వెడలిపోయెను. సుమతి మహారాణి నోట మాట రాక కొంతసేపు అట్లే ఉండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజు శర్మ, సుమతి విచారింపకము, శ్రీదత్తుడు ఈ ప్రకారముగా మన ఇంటికి భిక్షకు వచ్చునని విషయమును మీ నాయన సూచనప్రాయముగా ఇంతకు ముందే తెలిపి ఉండెను. శ్రీదత్తుడు కరుణా సముద్రుడు. శ్రీపాద శ్రీవల్లభ జననము కానిము తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చినను వార్త ఊరంతయును ప్రాగెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనము చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడినను విషయము చర్చించబడుచుండెను. శ్రీ పాపన్నవదానులు గారు ఇట్లనిరి, శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకొనుచున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషము ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగము పడుట క్షీణకరము, కానీ అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు. ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష వహించి ఉండెను. అందులో నరసవదానులు అను పండితుడు చాలా ఈర్ష కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ పితృకార్యమును నిమగ్నమై ఉందురు. భోక్తల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యేను. శ్రీ బాపన్నార్యులు మాత్రము అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగదనియు సెలవిచ్చెను. శ్రీ రాజశర్మ కాలాగ్ని శమనుని జ్ఞానమున నుండెను. అంతలో భోక్తలుగా నుండుటకు 3 అతిథులు వచ్చిరి. పితృకార్యము నిరాటంకముగా సాగిపోయెను. శ్రీపాదవల్లభ శరణం శరణం శరణం. ఓం శాంతి శాంతి శాంతి.